కంప్లీట్నెస్. షాలోమ్ అనేటువంటి పదానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. మనం దాన్ని నిజంగా వీ కెనాట్ అనువాదం చేయలేము తెలుగులోకి. ఎందుకంటే ఇట్ మీన్స్ కంప్లీట్నెస్, అది సంపూర్ణత, పరిపూర్ణత, దీవెన, పరిపూర్ణ దీవెన అని మరి ఆ యొక్క మాటకు మరి అర్థం ఉన్నదని మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునామానికే మహిమ కలుగును గాక. ఈ యెహోవా షలోమ్ అనేటువంటి మాటను మొట్టమొదటిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి దానిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి చెప్పండి? కాదు. ఇంకొక అవకాశము, క్విజ్. ఎలీషా అని సతీష్ అంటున్నాడు. కాదు. యెహోవా షలోమ్ అనేది కనుగొన్నటువంటి వ్యక్తి లేదా యెహోవా దేవునికి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే గిద్యోను. ఎవరండి? గిద్యోను. న్యాయాధిపతుల గ్రంథము మనం తెరుద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనములో అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. సమాధానకర్త అనేటువంటి పేరు యొక్క అర్థం ఏంటంటే హీ ఇస్ యెహోవా షలోమ్. హెబ్రీలో ఒకటే మాట అది. అదేంటిది? యెహోవా షలోమ్. హీ ఇస్ ద గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్త అని మరి గిద్యోను పేరు పెట్టాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ఈ యొక్క చక్కటి పేర్ల వెనకాల ఉన్నటువంటి మర్మాలు ఏంటో మీరు చూడగలరు. వీళ్ళు కూడా మరి పేర్లు పెట్టినప్పుడు చాలా అర్థవంతమైనటువంటి పేర్లను మరో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో గిద్యోను ఈ పేరును దేవునికి ఎందుకు ఇచ్చాడు? వై డిడ్ గిడియోన్ గివ్ దిస్ నేమ్ టు గాడ్? దేవునికి ఈ పేరును మరి గిద్యోను ఎందుకు పెట్టాడనేది మనము ఆలోచన చెయ్యాలి. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే మరి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల యొక్క చేతుల్లోకి వారు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎన్ని సంవత్సరాలండి? 7 ఏండ్లు. ద 7 years. 7 ఏండ్లు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల యొక్క చేతుల్లో వారు మరి వారి చేతుల ద్వారా వారు ఎన్నో హింసలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయంలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క దృష్టిలో పాపము చేశారు. పాపము చేసి మిద్యానీయుల యొక్క చేతుల్లో పడ్డారు. మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము కేతురా యొక్క కుమారులు వాళ్ళు. ఎవరు? అబ్రహాము యొక్క మరి ఇంకొక భార్య ఉన్నది, ఆమె పేరు కేతురా. కేతురా భార్యను వివాహము చేసుకున్న తర్వాత వచ్చినటువంటి సమస్య ఏంటంటే మిద్యాను పుట్టాడు. హల్లెలూయా. హాగారును వివాహం చేసుకున్న తర్వాత ఎవరు పుట్టారు? ఇష్మాయేలు పుట్టాడు. కేతురాను వివాహం చేసుకున్న తర్వాత ఎవరు వచ్చారు? మిద్యాను. దేవుని యొక్క సంకల్పం లేకుండా చేసినటువంటి పనులకు ఏముంటాయి? సమస్యలు వస్తూ ఉంటాయి. అవునా? ఇష్మాయేల్ ఇప్పుడు వరకు ఇశ్రాయేలుకు వారాయన ఒక ములులాగా ఉండిపోయాడు. ఆ సమయంలో మిద్యాను కూడా ఇశ్రాయేలీలకు మరి ఒక ముల్లుగా, ఒక మరి బలమైనటువంటి శత్రువుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇశ్రాయేలీయులకు పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. 6వ అధ్యాయము ఇశ్రాయేలీయులు అక్కడ వారు ఉన్నప్పుడు భయముతో వారు నివసిస్తూ ఉన్నారు. 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు 2వ వచనం నుండి మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చించెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను.
దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు వచ్చేసారు. వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలండి, మైక్ ఆఫ్ చేసేసి. సో మిక్కిలి హీన దశకు వారు వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మిద్యానీయులు వచ్చినప్పుడు ఎలా వచ్చారంట? మెడతల దండు వాళ్ళే వాళ్ళు వచ్చినట్లుగా చూస్తున్నాం. మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, ఇశ్రాయేలీయులు మిక్కిలి భయపడ్డారు. దే వర్ సో అఫ్రేడ్. ఎందుకంటే వీళ్ళు ఎలా వచ్చేవారంటే ఒక మిడతల దండు వచ్చినట్లుగా. మిడతలు ఏం చేస్తాయో తెలుసా? ఈ రోజు కూడా మీరు మిడిల్ ఈస్ట్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళినట్లయితే మిడతలు అక్కడ కూడా మనకు కనిపిస్తాయి. అది ఒక దండులాగా, అది కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు మరి వెడల్పు ఉన్నటువంటి దండ్లుగా అవి వచ్చి ఒక్కసారి పంటల మీద కూర్చున్నప్పుడు పంటలు కొన్ని క్షణాల్లో ఏమైపోతున్నాయి? తినేస్తూ ఉన్నాయి. పంటలన్నీ కూడా మరి అవి కాజేస్తూ ఉన్నాయి ఆ మిడతలు. సో అదే రీతిగా ఈ మిద్యానీయులు గుంపులుగా వస్తూ ఉన్నారు. వారితో పాటు ఎవరు వస్తున్నారంట? అమాలేకీయులు కూడా. ఇది ఎట్లా ఉందంటే, ఒకసారి మరి కొంతమంది ఉంటారు కదా, వివాహాలకు వెళ్తారు. వివాహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరికి రారు, వాళ్ళు ఒక గుంపును తీసుకొస్తారు. మనం ఒక ఇన్విటేషన్ వారి కుటుంబానికి ఇస్తే వీళ్ళు ఎలా వస్తారు? నువ్వు కూడా రారా, నువ్వు రారా, నా ఫ్రెండ్ నువ్వు కూడా రారా, నాతో పాటు అందరినీ కూడా వాడు ఒక గుంపుగా ఇద్దరిని పిలిస్తే 20 మంది వచ్చేస్తారు. సో అదే రీతిగా ఈ యొక్క మిద్యానీయులు వచ్చినప్పుడు అమాలేకీయులు కూడా పట్టుకొచ్చారు. మీరు కూడా రండి, మనం కలిసి మనము దాడి చేద్దామని చెప్పి అందరు కలిసి ఇశ్రాయేలు మీద దాడి చేశారు. మిగిలింది ఏంటంటే వారి హృదయాల్లో భయము, వారి యొక్క దేశంలో నాశనము, వారి యొక్క కుటుంబాల్లో, వారి యొక్క జీవితాల్లో పేదరికము వచ్చేసింది. సో ఇది సాతానుడు యొక్క మరి లక్షణాలు కనబడతా ఉన్నాయి. సాతానుడు ఏ రీతిగా అయితే పని చేస్తాడో అది మనకి ఇక్కడ కనబడతా ఉంది. సాతానుడు దేనికి వస్తాడంట? యోహాను 10:10లో యేసుప్రభుల వారు ఏమన్నారు? దొంగతనమును నాశనము చేయడానికి, హత్య చేయడానికి, నాశనము ఆయనకున్నది ఆలోచన. ఆ దొంగ ఏం చేస్తాడు? దొంగలించాలని, నాశనము చేయాలని, పాడు చేయాలని వస్తూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా అపవాదికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నీ జీవితాన్ని పాడు చేయాలని, నేను పేదరికంలోకి తీసుకెళ్ళిపోవాలని, నేను భయాన్ని నీ మనస్సులో పుట్టించాలని, నాశనాన్ని కలగ చేయాలని అపవాది యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. 7 సంవత్సరాలు పంటలు వేసినప్పుడు పంటలు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. గొర్రెల మందల్ని వారు మేపుతూ ఉన్నప్పుడు గొర్రెల మందలను అన్నింటినీ కూడా పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. వారు ఉండలేక కొండల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. ఆ యొక్క గృహాలు లేవు వారికి, ఎందుకంటే గృహాలన్నీ కూడా వారు చెదరగొట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి భీకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు గిద్యోనుకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? గిద్యోనుతో ఏమంటున్నాడు? పరాక్రము కలిగినటువంటి బలాఢ్యుడా. గిద్యోను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ సమయంలో ఆయన మరి గానుగ చాటున ఏం చేస్తున్నాడు? గోధుమలను గొల్లగొట్టుచూ ఉన్నాడు. సో గిద్యోను భయపడిపోయాడు. తన జీవితంలో భయం అనేది ఉంది. ఈ నాశనము, ఈ యొక్క మరి పేదరికము, ఈ యొక్క డిస్ట్రక్షన్ ని చూస్తూ ఉన్నప్పుడు గిద్యోను మిక్కిలి భయపడిపోయి ఆయన తన కుటుంబం అంతా కూడా ఒక దగ్గర దాక్కొని భయముతో ఆ యొక్క గోధుమ పంటలన్నీ కూడా సేకరించుకొని ఒక దగ్గర పెట్టి దాన్ని గానుగతో కొడుతూ దాన్ని ఏం చేస్తున్నాడు? గొల్లగొడుతూ ఆ యొక్క గానుగ చాటున దాక్కొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అపవాది ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభువా అని నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు. అవునా? గిద్యోను మనస్సులో కూడా అదే ఆలోచన వచ్చింది. ఎందుకు ప్రభువా ఈ పరిస్థితి? ఎందుకు నాయనా ఈ కష్టము? ఎందుకు ప్రభువా ఈ శ్రమ? అయినా సరే దేవుడు ఏం చేశాడో తెలుసా? వారు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు దేవుని యొక్క దృష్టిలో ఏం చేశారంట? ఆయనకు దూరంగా జీవించారు. సో ఆయనకు దూరంగా జీవించారు కనుక, దోషులుగా వారు ఉన్నారు కనుక అపవాదికి వారు చోటు ఇచ్చారు. ప్రియులారా, మీరు దేవుని యొక్క మరి బిడ్డలై ఉన్నారు. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు లేదా అపవాదికి మీరు చోటు ఇచ్చినప్పుడు వాడు లోపలికి వచ్చి ఏం చేస్తాడు? పేదరికము, నాశనము,
భయము, ఇవన్నీ కూడా మీ జీవితాల్లో తీసుకొస్తాడు. అందుకే మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అపవాదికి చోటు ఇవ్వకండి, డోంట్ గివ్ హిమ్ రూమ్. ఆయనకి స్థలాన్ని ఇవ్వకండి, చోటును ఇవ్వకండి. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పరిస్థితుల్లో ఆయనను రమ్మని వెల్కమ్ చేయకండి అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా, మన హృదయాల్లో కూడా ఇశ్రాయేలీయులు చోటిచ్చారు కనుక అపవాది వచ్చి ఆయన నాశనము చేయడానికి మరి ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరిగిందంటే, గిద్యోను ఏం ఆలోచిస్తున్నాడంటే, ఇదంతా కూడా దేవుని వల్లనే కలిగింది. ఏమంటున్నాడు గిద్యోను? ఎవరిని నిందిస్తున్నాడు? దేవుని నిందిస్తున్నాడు. దేవుని అంటున్నాడు, నువ్వే కదా ప్రభువా, నీకు అన్ని శక్తులు ఉన్నాయి, నువ్వు అన్ని చేయవచ్చు, కానీ మాకే హెల్ప్ చేయలేదు, నువ్వు మాకే సహాయము చెయ్యట్లేదు. 7 సంవత్సరాలు అయిపోయింది, మాకు సహాయం నువ్వు చెయ్యట్లేదు ప్రభువా. ఏంటి ప్రభువా, ఎందుకు ప్రభువా, వై అనేటువంటి ప్రశ్నలు ఎవరి మనస్సులో ఉన్నాయి? గిద్యోను యొక్క మనస్సులో ఉన్నాయి. హల్లెలూయా. మీ మనస్సులో కూడా బహుశా అలాంటి ప్రశ్నలు ఉన్నాయేమో. ఎందుకు ప్రభువా, ఎందుకు నాయనా, ఎందుకు ఈ పరిస్థితి, నేనేం చెయ్యాలి ప్రభువా, వాట్ ఈస్ దిస్ ఇష్యూ లార్డ్, ఎందుకు ప్రభువా అని మరి నువ్వు ఆలోచిస్తున్నావేమో. అలా ఆలోచిస్తున్నట్లయితే నువ్వు ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే దాని పరిష్కారం దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నాడు మీకు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా అనండి. గాడ్ ఈస్ గోయింగ్ టు రివీల్ ద ప్లాన్. ఈరోజు తన యొక్క ప్రణాళికను దేవుడు బయలుపరచబోతున్నాడు, తన ఆలోచనలు మీకు తెలియపరచబోతున్నాడు. ఏ రీతిగా నీవు వై, ఎందుకు ప్రభువా, ఎలా ప్రభువా, ఏంటి ప్రభువా అనేటువంటి ప్రశ్నలు నీ మనస్సులో దాగి ఉన్నట్లయితే, ఆ ప్రశ్నల్లో నుండి, ఆ యొక్క మరి సందేహాల్లో నుండి, ఆ యొక్క సమస్యల్లో నుండి ఈరోజు దేవుడు నిన్ను బయటికి రప్పింప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ సంథింగ్. మొట్టమొదటిగా దేవుడు ఒక విషయాన్ని మార్చబోతూ ఉన్నాడు. అదేంటంటే నీ ఆలోచన. అందరూ చెప్పండి, ఆలోచన. ఆలోచన. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు చేంజ్ వన్ థింగ్ విచ్ ఇస్ యువర్ థింకింగ్. నీ ఆలోచన దేవుడు మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక చిన్న కుర్రవాడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మరి నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది డాక్టర్ గారు అని అంటున్నాడు. ఏమంటున్నాడంట? ఒళ్ళంతా నాకు ఎలా ఉంది, నొప్పిగా ఉంది, చూడండి చూడండి డాక్టర్ గారు, ఇదిగో అని ఆయన ఏం చెప్తున్నాడు, ఈ చూపుడు వేలు తీసుకున్నాడు. చూపుడు వేలు చూసుకొని నా తలను ముట్టినప్పుడు అని అంటున్నాడు, నా తల నొప్పిగా ఉంది, ఇదిగో చూడండి ఈ వేలుతో ఏం చేస్తున్నాను, నా మెడ కూడా నొస్తుంది, మెడ నొక్కినప్పుడు అని అంటున్నాడు. నా కాళ్ళు కూడా నొప్పిగా ఉంది డాక్టర్ గారు, ఇదిగో డాక్టర్ గారు, ఇదిగో ఇక్కడ వేలు పెట్టి ఒత్తినప్పుడు అని అంటున్నాడు. అన్ని చోట్లలో నా వేలు పెట్టి ఒత్తినప్పుడు ఏమవుతుంది, నొప్పిగా ఉంది డాక్టర్ గారు. డాక్టర్ చూశారు, ఈయన బాగానే ఉన్నాడు, దగ్గరికి రానున్నాడు, వేలు చూపి అన్నాడు. వేలు చూసినప్పుడు వేలు ఇరిగింది. ఏముంది? వేలు ఇరిగింది. ఆయనకు సమస్య ఏంటి? ఇరిగిన వేలు. ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఈ మెడ నొప్పి కాదు ఆయనకున్న సమస్య. ఏమైంది? ఆ వేలు ఇరిగింది కాబట్టి ఆ వేలు ఎక్కడ పెట్టినా ఏమవుతుంది, వాడికి నొప్పి వస్తుంది. హల్లెలూయా. మన సమస్య ఏంటంటే మన ఆలోచన రాంగ్గా ఉంది, మన తలంపులు కరెక్ట్గా లేవు కాబట్టి అన్నీ కూడా మనం ఈ యొక్క గ్రీన్ గ్లాసెస్ వేసుకొని మనం ఏది చూసినా అన్ని గ్రీన్గా ఉన్నాయి ఏంటి అని అనుకుంటాం కదా. నువ్వేం చెయ్యాలి? ఆ కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టు. నువ్వు వేసుకున్నటువంటి కళ్ళద్దాలు ఇట్ ఈస్ రాంగ్ కలర్ అనమాట. నువ్వు వేసుకునే కళ్ళద్దాలు కలరాయితీగా ఉన్నాయి కాబట్టి నీ ఆలోచన మార్చుకో. సో ద ఫస్ట్ థింగ్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు డూ టు గిదియోన్. గిదియోన్తో దేవుడు చేసేటువంటి మొదటి పని ఏంటంటే తన ఆలోచన మార్చాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మీ ఆలోచన మొట్టమొదటిగా మీ జీవితంలో మీ సమస్యలకు పరిష్కారం కావాలంటే, మీరు జయ జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలి? యువర్ థింకింగ్ మస్ట్ చేంజ్. మీ ఆలోచన మార్చబడాలి. యువర్ థింకింగ్ రాంగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి తప్పుడు ఆలోచన చేస్తున్నావు, జీవితాన్ని గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు తప్పుడుగా ఆలోచిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మంచివాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు సమస్యలు ఇచ్చి నువ్వు అల్లాడిపోతూ ఉంటే నేను చూసి ఇప్పుడు చూడు ఏం చేస్తావు, ఇప్పుడు చూడు అని అనేటువంటి దేవుడు కాడు. ఆయన నీకు సమస్యలు ఇచ్చి ఆనందించేవాడు కాడు. హల్లెలూయా. సో
గెట్ యువర్ థింకింగ్ రైట్ అబౌట్ గాడ్. దేవుని గురించి నీ ఆలోచన కరెక్ట్ చేసుకో, జీవితాన్ని గురించి నీ ఆలోచన కరెక్ట్ చేసుకో, తర్వాత నీ గురించి నీ ఆలోచన సరి చేసుకో ప్రియులారా. అలా చేసినప్పుడు నీవు నెమ్మదిగా ఉంటావు. అలా చేసినప్పుడు యెహోవా షాలోము యొక్క సమాధానము నీ హృదయములో నిండి ఉంటది. హల్లెలూయా. అలా చేసినప్పుడు నీవు నెమ్మదితో సమాధానంతో నీవు జీవించగలవు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో గిదియోనుతో దేవుడు గిదియోనును కలిసి ఏమంటున్నాడో చూడండి. గిదియోనుతో మరి గిద్యోను దగ్గరికి వెళ్లే ముందు ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? యెహోవా దేవునికి వారు మొరపెట్టారు. 7వ వచనములో మిద్యానీయుల యొక్క మరి బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా, అందరూ చెప్పండి మొర్రపెట్టగా. మొరపెట్టాలి. హల్లెలూయా. we need to call on God. ఆయన నామాన్ని బట్టి మనము మొరపెట్టాలి. God, where are you? దేవా ఎక్కడ ఉన్నావు అని దేవునికి మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు మరి కనిపిస్తాడు, లేక ఆయన మనకు దొరుకుతాడు. తర్వాత 8వ వచనంలో ఏముందంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. పంపించి 8-9 వచనాల్లో కూడా ఈ మాటలు ఉన్నాయి. చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదురు నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. రైట్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హీ ఈస్ రిమైండింగ్ దెమ్ ఆఫ్ సంథింగ్. వారి యొక్క ఆలోచనను సరి చేస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఈ పని చేశాను కదా, నువ్వు మర్చిపోయావు కదా. ఏ రీతిగా అయితే నేను ఐగుప్తులో నుండి నేను బయటికి రప్పించాను, ఏ రీతిగా నేను దీవించి ఆశీర్వదించి నేను బయటికి తీసుకొచ్చానో అవన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు? మరచిపోయావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వీ హావ్ ఫర్గాటన్. మనం మర్చిపోయామండి. అనేక విషయాలు మనము మర్చిపోతూ ఉన్నామని మనము చూస్తూ ఉన్నాం. సో అక్కడ గిద్యోను మర్చిపోయాడు. గిద్యోను మర్చిపోయి దేవుని యొక్క మంచితనాన్ని మర్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ వచనములో దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నీవు నా యొక్క స్వరాన్ని ఏం చేయలేదు? వినలేదు. యు హ్యావ్ నాట్ లిసన్ టు మై వాయిస్ అని దేవుడు తన ప్రవక్త ద్వారా మాటలంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని యొక్క స్వరాన్ని వినకుండా మన సొంత మార్గాల్లో మనం వెళ్ళినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే మనం ఓడిపోతాము, ఓటమి పాలైతాము అని మనము తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. రెండవది ఒక దూతను కూడా పంపిస్తా ఉన్నాడు. దూతను పంపించి గిద్యోను దగ్గరికి దూత వచ్చి ఏమంటుందో తెలుసా? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము కలిగినటువంటి బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనెను. చూసారా ప్రియులారా, దేవుడు గిద్యోను దగ్గరికి ఒక దూతను పంపించాడు. దూతను పంపించి ఏమంటున్నాడంటే, పరాక్రమ కలిగినటువంటి బలాజ్యుడా. గిద్యోను పరిస్థితి ఎలా ఉంది? భయముతో ఉన్నాడు, నిరుత్సాహముతో ఉన్నాడు. ఆయనకి ఎటువంటి శక్తి లేదు, బలము లేదు. భయముతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మరి దేవదూత వచ్చి ఏమంటుందో తెలుసా? పరాక్రము కలిగినటువంటి బలాజ్యుడా. అదే మాట దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీతో కూడా అంటున్నాడు, పరాక్రము కలిగినటువంటి బలాజ్యుడా, బలాజ్యురాలా. ఎందుకు తెలుసా? ఎందుకు అలా అంటున్నాడు తెలుసా దేవుడు? డు యు నో వై గాడ్ ఇస్ సేయింగ్ దట్? సరదాగానే అంటున్నాడు దేవుడు, లేదా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు దేవుడు? ఆయనకు సరదానా నీకు మరి హేళన చేయడానికి అలా చేస్తున్నాడా? నో, అలా కానే కాదు. ఎందుకు అలా పిలుస్తూ ఉన్నాడు ఈ గిద్యోనును? ఎందుకో తెలుసా? దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు దేవునికి తెలుసు. హల్లెలూయా. గిద్యోను ఏమవబోతున్నాడో ఆయనకి తెలుసు. గిద్యోనులో ఎలాంటి సామర్థ్యం ఉందో దేవునికి తెలుసు. గిద్యోనును అంచలంచలుగా నడిపించడానికి బాధ్యత ఎవరు తీసుకుంటూ ఉన్నారు? అక్కడ దేవుడు బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సౌలులో ఉన్నటువంటి పౌలును దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. యాకోబు, మోసగాడైనటువంటి యాకోబులో ఇశ్రాయేలుని దేవుడు చూశాడు. ఆమేన్. అబ్రహామును దేవుడు చూశాడు. అలాగే సీమోనులో ఎవరిని చూశాడు? పేతురు
ఆ యొక్క అపోస్తలుడు, దేవుని కోసం సాక్షిగా నిలబడేటువంటి అపోస్తలుని ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. నీలో నాలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? బలహీనమైనటువంటి వాడిని చూడట్లేదు నీలో. హల్లెలూయా. నీలో ఓడిపోయినటువంటి వ్యక్తిని దేవుడు చూడట్లేదు. నీలో నిరుత్సాహపడిపోయినటువంటి వ్యక్తిని దేవుడు చూడట్లేదు. నీలో కృంగిపోయినటువంటి వ్యక్తిని దేవుడు చూడట్లేదు. కానీ ఈ రోజు నీ దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా. హల్లెలూయా. నువ్వు వెనక తిరిగి చూస్తున్నావేమో, పరాక్రమం కలిగిన బలాఢ్యురాలా? ఎవరు? నేనా? ప్రభువా, నేను ఓడిపోయాను జీవితంలో. ప్రభువా, నేను అన్నీ పోగొట్టుకున్నాను. లేదు. హల్లెలూయా. నీలో దేవుడు ఒక దెబోరాను చూస్తున్నాడు. నీలో దేవుడు ఒక రూతును చూస్తూ ఉన్నాడు. నీలో దేవుడు ఎస్తేర్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ కెన్ చేంజ్ థింగ్స్. పరిస్థితులను మార్చగలిగేటువంటి దేవుడు మనం చూస్తూ ఉన్నాం. కనుక గిద్యోని యొక్క ఆలోచన ఏంటంటే, ఆయనకు ఉన్నటువంటి సందేహాలు ఏంటంటే, హీస్ గాట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్. అదేంటంటే, నేను ఓడిపోయాను నా జీవితంలో, దేవుడి పరిస్థితులు నా కోసం ఇవన్నీ కూడా మరి దేవుడు తీసుకొచ్చాడు అని అనుకుంటున్నాడు. ఎవరు? గిద్యోను. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే, గిద్యోని యొక్క ఆలోచన మార్చాలి. హీ వాంట్స్ టు చేంజ్ ద థింకింగ్ ఆఫ్ గిడియన్. గిడియన్ యొక్క ఆలోచన మార్చాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, నీతో నాతో కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవుని చేత అంగీకరించబడ్డావు. హల్లెలూయా. యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను అంగీకరించాడు. లోకము నిన్ను తృణీకరించిందేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను ఏం చేశాడు? అంగీకరించాడు. నీవు ఎన్నుకోబడినటువంటి వాడు. యోహాను 15:16 యు ఆర్ చోజన్ బై గాడ్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. గలతీ 4:7 నీవు విడిపించబడ్డావు. 1 యోహాను 1:9 నీవు క్షమించబడ్డావు. హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడ్డాయి. 2 కొరింథీ 5:17 నీవు ఒక నూతన సృష్టి అయి ఉన్నావు. యోహాను 1:12 నీ దేవుని యొక్క కుమారుడై ఉన్నావు. ఆదికాండం 1:27 నీవు దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడినటువంటి వాడవు. హల్లెలూయా. 1 కొరింథీ 3:23 నీవు యేసయ్యకు చెందినటువంటి వ్యక్తివై ఉన్నావు. యెషయా 43:4 నీవు దేవునికి ప్రశస్తమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. ఇర్మియా 29:11 ప్రకారము ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక, నీ పట్ల ఒక ఆలోచన, నీ పట్ల ఒక తలంపును ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల. హల్లెలూయా. దిస్ ఇస్ హౌ గాడ్ థింక్స్ అబౌట్ us. అందుకే యూ డోంట్ థింక్ లో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు చాలా తక్కువగా అనుకోకు. ఎందుకంటే నీ గురించి దేవుడు మరి ఎంతో హెచ్చుగా ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. నీ గురించి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. కనుక ఆయన వలె నువ్వు ఆలోచన చేయాల్సిందిగా మరి మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుడు ఏ రీతిగా చేయబోతూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో హౌ డస్ గాడ్ డూ దిస్? ఈ మార్పు అనేది నీ జీవితంలో ఎలా రాబోతుందో, మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే నీ ఆలోచన దేవుని ఆలోచనగా మార్చుకోవాలి. హల్లెలూయా. యువర్ థింకింగ్ మస్ట్ బికమ్ ద సేమ్ థింకింగ్ యాజ్ గాడ్. దేవుడు ఏ రీతిగా అయితే ఆలోచిస్తున్నాడో అదే రీతిగా మీరు కూడా ఆలోచించాలి. మీ గుండెల పైన, మీ హృదయాన్ని, మీ యొక్క గుండెల పైన మీ చేతులు పెట్టుకొని ఇదే మాటలు మనం అందాం. నేను దేవుని చేత అంగీకరించబడ్డాను. చెప్పండి. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. నేను స్వేచ్ఛగా ఉన్నాను. నేను క్షమించబడ్డాను. నేను ఒక నూతన సృష్టి. నేను దేవుని యొక్క కుమారుడను, దేవుని యొక్క కుమార్తెను. ఆయన స్వారూప్యంలో నేను చేయబడ్డాను. నేను యేసయ్యకు చెందినటువంటి వాడను. నేను ప్రశస్తమైన వాడను. నేను, నా పట్ల దేవుడు చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను దేవుని యొక్క కుటుంబానికి చెందిన వాడను. దేవుని ఆత్మ నాలో ఉన్నది. దేవుడు నాకు బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను మొరపెట్టినప్పుడు ఆయన వింటున్నాడు. ఆయన నా గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నాకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను విలువైనటువంటి వ్యక్తిని. ఇది నీ ఆలోచన. దిస్ హ్యాస్ టు బి యువర్ థింకింగ్. ఈ రీతిగా నువ్వేం చేయాలి?
ఆలోచించాలి. నీవు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు, నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడవై ఉన్నావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీవు దేవునికి ప్రశస్తమైనటువంటి వాడవై ఉన్నావని నువ్వు గుర్తించాలి, తెలుసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి దేవుని యొక్క ప్రేమను మనము తృణీకరించకుండా ఆయన మన పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అది మనం ఎరిగి ఉన్నాడు. సో గిద్యోనుతో ఏమంటున్నాడు? పరాక్రమము కలిగినటువంటి బలాజ్యుడా అని గిద్యోనుతో అంటున్నాడు. కానీ గిద్యోను మనస్సులో సందేహాలు ఉన్నాయి. ఏమున్నాయి? సందేహాలు. తన మనస్సులో మరి అవిశ్వాసం అనేది ఉంది. ఏమంటున్నాడు తెలుసా? 15వ వచనం చూడండి అమ్మా. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే, నాది ఎన్నిక లేని కుటుంబం అండి. ఇంకా నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. నేను కనిష్ఠుడని, నా కుటుంబానికి ఎటువంటి అర్హత లేదు. మరి నన్ను ఎన్నుకోవడానికి నాకు మీరు నన్ను ఎన్నుకోవడానికి ఎటువంటి అర్హత నాకు లేదు అని గిద్యోను అంటున్నాడు. మీకు విషయం తెలుసా? నీవు ఎన్నిక లేనటువంటి వాడవై ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీకు ఎటువంటి అర్హత లేదు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు లోకము చేత తృణీకరించబడినటువంటి వాడవై ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హి హస్ చోజన్. బైబిల్ ఏమంటుందంటే ఆయన లోకపు దృష్టిలో వెర్రి వాళ్ళను ఎన్నుకుంటున్నాడు. He has chosen the foolish of this world. వెర్రి వాళ్ళను, మరి ఆ యొక్క జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు కనుక ఈ రోజు నుండి నీ ఆలోచన ఎలా ఉండాలి? నేను దేవుని చేత ఎన్నుకోబడ్డాను. హల్లెలూయా. ఐఎమ్ నాట్ డిస్కరేజ్. నేను నిరుత్సాహపడను, ఎందుకంటే నేను దేవుని యొక్క కుమారుడును, కుమార్తెను. నాకు ఎటువంటి కొదువ కూడా లేదు, ఎందుకంటే నా దేవుడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. నా దేవుడు పరలోకములో ఎలా ఉంటున్నాడు? ఆయన పేదవాడుగా ఉంటున్నాడు. దేవుడు లేడు. హీ ఈస్ బ్లెస్సెడ్. ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఉన్నటువంటి స్థలములో రోడ్లు కూడా ఎలా వేశారు? డాంబర్తో కాదు, బంగారంతో రోడ్లు కట్టేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నా దేవుడు అంత గొప్పవాడు. హల్లెలూయా. అంత శక్తిమంతుడు, అంత ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఆయన కుమారుడిగా, కుమార్తెగా నేను కూడా ఆయన వలె నేను కూడా జీవించబోతున్నాను. హల్లెలూయా. ఆయన వలె నేను కూడా అధికారముతో జీవించబోతున్నాను. ఆయన వలె నేను కూడా ఈ లోకాన్ని జయించి జీవించబోతున్నాను ఈ లోకంలో. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును. కాబట్టి ప్రియులారా, మొదటిగా గిద్యోను ఆలోచన దేవుడు మార్చాడు. ఎలా మార్చాడు తెలుసా? ఎంత ట్రై చేసినా ఈ మనిషి ఎప్పుడు ఏమంటున్నాడు? నాలో బలము లేదు, నాలో శక్తి లేదు, నేను బలహీనుడిని. అలా ఎంత ట్రై చేసినా దేవుడు ఈ మనిషి ఎప్పుడు కూడా ఏ రూట్లో వెళ్తున్నాడు? తనకున్నటువంటి ఆ లో థింకింగ్ లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ చిన్న స్థితి, ఆ చిన్న ఆలోచన. అయినా సరే మన దేవుడు ప్రేమమయుడు. హల్లెలూయా. విడిచిపెట్టలేదు గిద్యోన్. సరే గిద్యోన్, చెప్పు, ఏంటి నీ సమస్య ఏంటో చెప్పు. అంటే ప్రభువా, నేను చిన్నవాడిని, నేను ఆ వాడిని, ఈ వాడిని. ఓకే, నో ప్రాబ్లం. గిద్యోను, నేను నీకు ఒక సూచన ఇస్తాను. అదేంటంటే నీతో మాట్లాడేవాడు దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క ఒక బలిపీఠాన్ని నిర్మించు, ఇక్కడ ఒక దహన బలిని తీసురా, దహన బలిని ఇక్కడ పెట్టు అని దహన బలిని తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుని యొక్క దూత లేదా దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి దహన బలిని ఆ యొక్క కర్రతో తాకినప్పుడు దహన బలి ఏమైంది? మండిపోయింది, మంటలుగా మారింది. గిద్యోను అప్పుడు నమ్మాడు, అమ్మో, ఇది ఎవరు నా దగ్గర ఉన్నారు? దేవుడే వచ్చాడు. హల్లెలూయా. దేవుడే వచ్చాడు అని గిద్యోను నమ్మాడు. దాని తర్వాత అవిశ్వాసం పోయిందా? పోలేదు. మరలా భయం ఉంది, అవిశ్వాసము ఆయన మనసులో ఉంది. మరొక్కసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే గిద్యోను బలపరుస్తూ ఉన్నాడు. గిద్యోను అనే పేరు యొక్క అర్థం ఏంటో తెలుసా? గిద్యోను పేరు యొక్క అర్థం, సో ఈ యొక్క చెట్లను కొట్టేవారిని ఏమంటారు? వుడ్ కట్టర్ అని అంటాం కదా, నరికేవాడు. గిద్యోను అంటే ఎవరు? నరికేసేవాడు. నరికేసే ఏసే అని అంటాం కదా, నరికేవాడు ఎవరు? గిద్యోను. ఓకే, ఇంగ్లీష్లో లంబర్ జాక్స్ అని అంటారు వాళ్ళని. వాళ్ళు పెద్ద పెద్ద మరి ఆ యొక్క అడవుల్లోకి వెళ్ళి వృక్షాలను కట్ చేసి
దాన్ని ప్రయోజనకరంగా దాన్ని వాడుతూ ఉంటారు. కనుక అలాంటి మరి వడ్రంగి పని చేయడానికి వీరు సహాయపడేటువంటి వారు ఎవరు? ఈ యొక్క గిద్యోన్ లాంటి వారు. సో ఈ గిద్యోన్తో దేవుడు ఏమంటున్నాడంటే, గిద్యోను నీకు ఒక 10 పనప్పు చెప్తున్నాను, రా అని చెప్పి తీసుకెళ్ళి ఏమన్నాడంటే, ఇదిగో నీ తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బయలుదేవతకి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్తూపాన్ని నువ్వేం చెయ్యాలి? నరికేయాలి. హల్లెలూయా. ఈయన ఏం చేసేవాడు? నరికేవాడు. ఆ నరికేవానికి ఆ పనిని దేవుడు అప్పచెప్తున్నాడు. ఎందుకంటే తన విశ్వాసాన్ని బలపరచడానికి. ఏం చేయడానికి? విశ్వాసాన్ని బలపరచడానికి. ప్రియులారా, దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. ఎందుకో తెలుసా? విశ్వాసము ద్వారా సమస్తాన్ని మనము చేయగలం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. రోమన్స్ చాప్టర్ 4:17. రోమా 4:17. ఇందులో మనం ఏం చూస్తున్నాం అంటే, దేవుడు ఏ రీతిగా పనిచేస్తాడో, దేవుడు ఏ రీతిగా కార్యం చేస్తాడో అది మనం చూడబోతున్నాం. ఇక్కడ వారు విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైనా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒకసారి ఆగి మనం ఆలోచన చేద్దాం. ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ? ఆయన అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు దేవుడు. వాట్ ఈస్ నాట్ దేర్ విల్ బి దేర్. లేని వాటిని ఏం చేస్తున్నాడు? పిలుస్తా ఉన్నాడు. ఆదియందు భూమి ఆకాశములు దేవుడు ఎలా సృష్టించాడు? శూన్యము నుండి ఆయన సృష్టించాడు. లేదక్కడ భూమి లేదు, ఆకాశము లేదు, ఏది కూడా లేదక్కడ. లేని వాటిని ఉన్నట్లుగానే ఆయన దాన్ని ఏం చేశాడు? నోటి మాటతో పిలిచాడు. భూమి కలుగునుగాక అన్నప్పుడు ఏమైంది? భూమి కలిగింది. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీని తర్వాత మీ యొక్క సమస్యలను ఏ రీతిగా మీరు అధిగమించవచ్చో దాన్ని మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. ఓకే, సో దేవుడు ఏమంటున్నాడు? భూమి కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా. రెండవది ఏం చేస్తున్నాడు? ఆకాశములు కలుగును గాక. ఇంకా సృష్టి జలములు కలుగును గాక. సమస్తమును ఎలా సృష్టిస్తున్నాడు? మాట. అందరూ చెప్పండి, నోటి మాట ద్వారా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బై వర్డ్. సమస్తం ఎలా కలుగుతుంది? నోటి మాట ద్వారా జరుగుతా ఉంది అని మనము చూస్తూ ఉన్నాం. సమస్తము ఆయన నోటి మాట ద్వారా కలుగుతా ఉందని మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఆలోచించండి, మీరు దేవుని యొక్క బిడ్డవైతే, మీరు దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారు అయితే, మీరు దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉన్నవారైతే, మీలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉందా లేదా? ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మీరేం చేయగలరు? మీ పరిస్థితులను మీరు మార్చగలరు. హల్లెలూయా. యూ క్యాన్ చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. ఎందుకో తెలుసా? మార్కు 11:23-24 యేసు ప్రభువుల వారు ఏమన్నారంటే, ఆయన ఒక అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసి ఆయన ఏమన్నాడంటే, ఈ చెట్టులో నుండి ఎవరు కూడా ఫలములు తినకూడదు అని చెప్పినప్పుడు అది వేళ్ళ నుండి ఎండిపోయిందంట ఆ చెట్టు. నెక్స్ట్ డేకి వెళ్ళా ఏమైంది? చెట్టు ఎండిపోయింది. శిష్యులు చూసి, యేసు ప్రభువా, ఈ చెట్టు నిన్నటి వరకు ఎలా ఉంది? పచ్చగా ఉంది. నిన్న మీరు దీన్ని ఏం చేశారు? శపించారు. శపించినప్పుడు నీ మాటల ద్వారా దాన్ని శపించినప్పుడు ఏమైంది? ఎండిపోయింది. కానీ దానికి ఎటువంటి ఫలాలు లేవు, పూర్తిగా ఎండిపోయింది ప్రభు అన్నప్పుడు యేసు ప్రభువు వారు 23-24 వచనాలు మాట్లాడారు అక్కడ. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, మీరు దేవుని యందు విశ్వసించండి. ఎవడైనా ఈ కొండను చూచి, ఎవడైనా మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఏంటి? అందరూ చెప్పండి, దేవుని యందు విశ్వసించండి. ఓకే, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో దాన్ని చూస్తే హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉండండి. ఎలా విశ్వాసం? అది నీ విశ్వాసము కాదు, దేవుని యొక్క విశ్వాసం. హ్యావ్ ద గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండి నువ్వేం చేయాలంట? ఎవడైనా ఈ కొండను చూసి, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి, తన మనసులో సందేహింపక. మనసులో ఏముండకూడదు? సందేహము. అందరు చూడండి, సందేహము. హల్లెలూయా. మన మనసులో ఏముంది?
సందేహాలు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇది జరగదు నాకు తెలుసు నాయన, అయినా సరే చేయమంటున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టమంటున్నారు కాబట్టి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేస్తున్నాను ప్రభువా, ఇది జరగదు నాకు తెలుసు నాయన అని నువ్వు ఆల్రెడీ మనసులో ఏం చేస్తున్నావు? సందేహిస్తున్నావు. కానీ మరి సౌజన్య సిస్టర్ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి అని చెప్తుంది కాబట్టి ఏదో చెప్పాలి అని విడిపించుకుందామని చెప్పి ఏదో చెప్పేస్తారు. అవునా? ఇది జరగదని నాకు తెలుసు. నీ మనసులో ఆల్రెడీ ఏముంది? సందేహము చొచ్చుకొని ఉన్నది, నాటబడి ఉంది కాబట్టి నీవు దాని ఫలాన్ని చూడలేకపోతున్నావు, ఆ యొక్క విడుదలను ఏం చేయలేకపోతున్నావు? చూడలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే మనసులో సందేహించకుండా సందేహాలు తీసివేయండి. ఎందుకంటే నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు, సమస్తాన్ని ఏం చేయగలడు? సాధ్యపరచగలడు. నా అతని ఎవ్వరు కూడా మార్చలేరండి. మీరు ప్రేర్ చేయండి, మీరు చేయండి, కానీ ఎవరామను మార్చలేరు కదా. నా కోడల్ని ఎవరు కూడా మార్చలేరండి. కానీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీరు పెడుతున్నాను, మీరు చూడండి, ప్రేయర్ చేసుకోండి మీరు. నా పరిస్థితిని ఎవరు కూడా మార్చలేరు, అయినా సరే మనం చేద్దాం, ప్రేయర్ చేద్దాం. ఇలాంటి పరిస్థితి మనకొద్దు. ఇలాంటి అవిశ్వాసం మన హృదయాల్లో ఉండకూడదు కదా. మనం ఏం చేయాలంటే మనస్సులో సందేహింపక తాను ఏంచిది? తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. దేవుడు ఏం చేస్తున్నాడు? రోమా 4:17 ప్రకారము, రోమా 4:17 ప్రకారం దేవుడు చేసేటువంటి పని ఏంటంటే లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తూ ఉన్నాడు దేవుడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సందేహించక నీవు మార్చేసావా? ఓకే బాబు 11. ఓకే నెక్స్ట్ మార్క్ 11. తన మనసులో సందేహింపక తాను చెప్పినది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కూడా ఏం చెయ్యాలి? చెప్పాలి. ఎలా చెప్పాలి? నువ్వు సందేహించక చెప్పాలి, నమ్మాలి. సందేహించక నువ్వేం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. అది జరుగునని నువ్వు ఖచ్చితంగా చెప్పినట్లయితే దేవుడు పరిస్థితులను ఏం చేయగలడు? మార్చగలడు. హల్లెలూయా. నీ నోటి మాట చెప్పున జరుగునుగాక, నీ విశ్వాసము చెప్పున జరుగునుగాక అని యేసయ్య ఎన్నిసార్లు బైబిల్లో చెప్పలేదు? స్వస్థతలు జరిగేటప్పుడు ఏం కావాలి? ఆయనకి విశ్వాసం కావాలి. అవిశ్వాసం ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి ఎంటిచేశాడు, బయట పంపించేసాడు. ఒక స్థలములో ఆయన మరి అద్భుతం చేయాలంటే అది చేయలేక ఆయన ఆ యొక్క గ్రుడ్డివాడిని ఏం చేశాడు? ఆ యొక్క పట్టణంలోంచి బయటికి తీసుకెళ్ళి తన అద్భుతాన్ని జరిగించాడు. కనుక ప్రియులారా, ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క శక్తి నీలో ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ధైర్యముగా ఏమనాలి? ఆయన చెప్పినట్లుగా మీరు ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏం ఒప్పుకుంటారు? ఇప్పుడు గుండె మీద చేయబెట్టి చెప్పాం కదా, ఏమన్నాం మనం? నేను దేవుని కుమారుడిని, దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి నాలో ఉంది, నాలో పిరికితనము లేదు, దేవుని యొక్క సమృద్ధి నాలో ఉంది అని ధైర్యముగా మనం ఏం చేయాలి? చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలా చెప్పినప్పుడు వెంటనే జరుగుద్దా? కాదు. ఇట్ విల్ టేక్ టైం. హల్లెలూయా. సమయం అనేది తీసుకుంటది. కానీ నీ నోటి మాట మాత్రం నువ్వేం చేయకూడదు? మార్చకూడదు. హల్లెలూయా. డు నాట్ చేంజ్ ద వర్డ్. ఆ నోటి మాటను మార్చకుండా ఆ నోటి మాటను ఒప్పుకుంటూ ఉండండి. నీకు కనిపించినా కనపడకపోయినా ఏదైతే దేవుడు వాక్యంలో చెప్పినాడో దాన్ని నువ్వేం చెయ్యాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. బిలీవ్ అండ్ అలైన్ యువర్ థింకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా నీ ఆలోచన నువ్వు మరి సరి చేసుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. గిద్యోనుతో ఎంత ప్రయాసపడుతున్నాడో చూడండి దేవుడు. కానీ గిద్యోను మనస్సులో సందేహాలు తర్వాత సందేహాలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు దేవుడు మరి గిద్యోనుతో ఏమంటాడు చూడండి, 23వ వచనం. అప్పుడు యెహోవా నీకు సమాధానము భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. భయపడకు. చూడండి 14వ వచనం, నేను నిన్ను పంపించి ఉన్నాను. ఇదిగో 16వ వచనములో నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అని
ప్రోత్సహించేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు కూడా అదే పనిలో ఉన్నాడు. ఏ పనిలో? ప్రోత్సహించే పని. హల్లెలూయా. బలపరిచే పని, నిరుత్సాహపరిచే పని కాదు. నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నీకు ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు, నేను పడిపోయినటువంటి నీ జీవితాన్ని లేవనెత్తాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చడానికి ఇదే మార్గము. ఆ మార్గం ఏంటంటే నువ్వు ప్రోత్సహించబడి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, నీవు సందేహించకుండా విశ్వసించి నువ్వు ముందుకెళ్ళినట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని యొక్క మరి అద్భుతాలు నువ్వు చూడగలవని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యెహోవా షాలోమ్ నీకు తోడై ఉంటాడు, నీ జీవితంలో సమాధానము నెమ్మదిని కలగచేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. మరొకసారి మరి గిద్యోను యొక్క జీవితంలో ఒక సందేహాన్ని మనం మరలా చూద్దాం. మరి 36వ వచనములో 6వ అధ్యాయము. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఇక్కడ పరీక్ష ఎవరు పెడుతున్నారు? గిద్యోను. ఎవరికి పరీక్ష పెడుతున్నాడు? దేవునికి. దేవుని మనం పరీక్షించొచ్చా అండి? నీ దేవుడైన యెహోవాను ఏం చేయకూడదు? శోధించకూడదు. డు నాట్ టెస్ట్ ద లార్డ్ యువర్ గాడ్ అని బైబిల్లో ఉంది. నీ దేవునికి నువ్వు శోధన పెట్టకూడదు. ప్రభువా ఇది పెడుతున్నాను, ఇది మరి తడిగా అయిపోతే నువ్వు నాతో మాట్లాడినట్టు, ఇది తడిగా మారకపోతే నువ్వు నాతో మాట్లాడినట్టు. కెన్ యూ డూ దట్? ఆ రీతిగా నువ్వు చేయగలవా? చేయకూడదు. తోమాయం అన్నాడు, ఆయన పొందినటువంటి గాయాల్లో నేను చెయ్యి పెట్టాలి, ఆయన ప్రక్కన వ్రేలు పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను. అలాంటి వారు చాలా మంది ఉన్నారండి. దేవుడు నాకు కనిపించాలి, ఆయన నాకు మాట్లాడాలి, స్వరము రావాలి, వెలుగు రావాలి, దూతలు దిగి రావాలి, అప్పుడే నేను నమ్ముతాను. అలాంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నేను విశ్వసిస్తాను, అప్పుడే దేవుని నమ్ముకుంటాను. లేదండి, దేవుడు ఆ రీతిగా కార్యం చేయడు. కానీ ఆ రోజు ప్రేమతో దేవుడు గిద్యోను బలపరుస్తూ గిద్యోను అన్నట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇక్కడ గిద్యోను టెస్ట్ పెడుతున్నాడు, దేవుడు టెస్ట్లో పాస్ అయ్యాడు. హల్లెలూయా కదా. జనరల్గా దేవుడు పరీక్షిస్తాడు, మనిషి టెస్ట్లో పాస్ అవుతాడా లేదో దేవుడు చూస్తాడు. కానీ ఇక్కడ గిద్యోనే దేవునికి టెస్ట్ చేసినప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన వాడు ఒకసారి చూడండి. గిద్యోను అక్కడే నాశనం చేయకుండా గిద్యోను ప్రేమించి ఆయన వేసిన పరీక్షలో దేవుడు పాస్ అయ్యాడు. ఆ రాత్రి ఏమైందంటే ఆ యొక్క గొర్రెబొచ్చును పెట్టాడు. గొర్రెబొచ్చు ఎలా ఉండాలంట? మంచుతో ఉండాలి. మంచు పడినప్పుడు అన్ని చోట్ల పడుతుంది, కానీ కేవలం గొర్రెబొచ్చు మీదనే మంచు పడాలి, మిగతా చోట్లంతా కూడా ఏమై ఉండాలి? ఎండిపోయి ఉండాలి అని పరీక్ష పెట్టాడు దేవునికి. దేవుడు ఆ మాటకు కూడా ఓకే అన్నాడు. హల్లెలూయా. ఓకే అయిపోయిందా? ఇప్పుడు కాలేదు. ఈ మనిషికి ఇంకొక తలంపు. ఇప్పుడు నేను రివర్స్ చేస్తాను. ఏం చేస్తాను? రివర్స్ చేస్తాను. గొర్రెబొచ్చు ఎలా ఉండాలి? పొడిగా ఉండాలి, మిగతా స్థలం అంతా కూడా మంచుతో ఉండాలి. అరే ఏంటిది ఇది? నువ్వు ఏంటి దేవునికే ఇలాంటి కఠినమైనటువంటి ఇవి చేస్తున్నావు? సరే అని దేవుడు ఏం చేశాడు? పాపం దేవునికి ఎవరు దిక్కులేరు, ఈ మనిషి ఉన్నాడు, ఎవరు? గిద్యోను అని గిద్యోను ప్రేమించి దేవుడు ఏం చేశాడు? ఆయన కోరుకున్నట్లుగా చేశాడు. అయిందా? అక్కడికి వరకు సందేహాలు పోయిందా? ఇంకా లేదు. మనిషి ఇంకా భయం ఉంది మనిషిలో. తర్వాత దేవుడు ఏం చేశాడంటే, బాబు ఇలా కాదురా నాన్న, శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విను ఒకసారి. ఆయన శత్రువు యొక్క గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు భయంతో ఏమంటున్నారంటే, ఇదిగో నేను వారు కలగంటున్నారు. కళ్ళలో ఏం చేస్తున్నాడు దేవుడు? గిద్యోను పంపించి గిద్యోను వలె ఒక మరి రొట్టె వచ్చి అది వారి యొక్క గుడారాలన్నీ కూడా పడగొట్టేసింది అనమాట. అప్పుడు మనిషికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అప్పుడు వరకు భయం 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 తన మనసులో ఉంది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా అపవాది ఎంతగా మిమ్మల్ని శోధించాడో నాకు తెలియదు, కానీ నీ మనసులో భయము 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 ఉన్నట్లయితే ఆ భయాన్ని విడిచిపెట్టేసే ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. నీ భయాన్ని తొలగించి నీ జీవితానికి మేలును కలగచేసేటువంటి దేవుడై ఉన్నాడు. హీ విల్ రిమూవ్ యువర్ ఫియర్స్ అండ్ హీ విల్ గివ్ యువర్ ఫెయిత్. నీ భయాన్ని తీసివేసి
నీకు విశ్వాసాన్ని కలగచేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు జయాన్ని దయచేసేటువంటి దేవుడు. గిద్యోను ఆ రోజు ఘన విజయాన్ని సాధించాడు. దేవుడు గిద్యోను బహుబలంగా వాడుకొని అనేకులకు, ఇశ్రాయేలీయులందరికీ కూడా ఒక దీవెనగా మార్చాడు. నిన్ను కూడా దేవుడు నీ కుటుంబానికి ఒక దీవెనగా మారుస్తాడు. హల్లెలూయా. నీ యొక్క బిడ్డలకి దీవెనగా నువ్వు ఉంటావు. నీ యొక్క భర్తకు, నీ భార్యకు నువ్వు దీవెనగా మారుతావు. ఎప్పుడైతే నీవు దేవునికి నీ భయాలు విడిచిపెట్టి నీ యొక్క నోటి మాటను మార్చుకొని దేవుని సందేహించడం మానివేసి, దేవుని ప్రశ్నించడం మానివేసి, ఆయన యందు విశ్వసిస్తావో, ఆయన యందు నమ్మకం ఉంచుతావో, ఆయన నడిపించే మార్గము మంచిది అని నువ్వు విశ్వసించి ముందుకెళ్తావో, అప్పుడు నువ్వు దేవునికి ఆశ్చర్యకార్యాన్ని నువ్వేం చేస్తావు? నీ జీవితాన్ని చూస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక సందేహించడం మానివేయండి. దేవుడు మంచివాడు కాడు అని అనుకోకండి. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు. యెహోవా షమ్మాగా మనకు తోడై ఉన్నాడు. యెహోవా రాఫాగా మనల్ని స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. యెహోవా ఈరేగా మనల్ని పోషించేటువంటి దేవుడు. ఆయన విడువడు, ఎడపాయడు. హల్లెలూయా. తల్లి మరిచినను నేను మాత్రం నిన్ను నిన్ను విడిచిపెట్టను నా కుమారుడు, నా కుమార్తె. నువ్వేం చేయాలంటే నీవు దేవునితో నువ్వు అంగీకరించాలి. దేవుడు అన్నట్లుగా నువ్వు కూడా అనాలి. హల్లెలూయా. నీ నోటి మాటను మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తలంపులు మార్చుకో. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను మరి దేవుని యొక్క దృష్టితో చూడు. హల్లెలూయా. నీ సొంత మానవుని యొక్క ఆలోచన పెట్టి ఆలోచించకు. దేవుడు ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో ఆలోచించి నీ జీవితంలో ఉన్నటువంటి నీ తలంపులను, నీ ఆలోచనలను సరిచేసుకున్నట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా. యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను నువ్వు చూడబోతున్నావు. గిద్యోను దేవుని యొక్క మహిమను చూశాడు. సందేహాలు వాటన్నిటినీ దేవుడు తొలగించి ఆయనకు నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆయన జీవితంలో యెహోవా షాలోమ్గా కనపడ్డాడు. హల్లెలూయా. ఆయన మనసులో ఏమొచ్చింది ఇప్పుడు? నెమ్మది. తొందరపాటు పోయింది, సందేహాలు పోయాయి, భయాలు తొలగించాడు దేవుడు. నెమ్మదిచ్చి నేను యెహోవా షాలోమ్. ఈరోజు యెహోవా షాలోమ్ నీకు నెమ్మదిని, నీకు సమాధానాన్ని, నీ మనసులో ఉన్నటువంటి తొందరపాటును తీసివేసి, భయాలను తీసివేసి, భవిష్యత్తు గురించి ఏ జరగబోతుందో నాకు తెలియదు. అక్కడ ఢిల్లీలో మరి AQI 500కి వెళ్ళిపోయింది. AQI అంటే ఏంటి? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నమాట. అంతగా ప్రదూషణ అక్కడ విస్తరించిపోయింది. జనాలందరూ కూడా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారు. ఎక్కడ? ఢిల్లీలో. కోవిడ్ కాదు ఇప్పుడు. అక్కడ ఏంటి మాస్క్లు ఎందుకు వేసుకుంటున్నారు? ప్రదూషణ, గాలిలో ఉన్నటువంటి ప్రదూషణ అంతగా మరి భయంకరంగా మారింది. ఏమవుతుందో అని ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా భయపడుతూ ఉన్నారు. ఎక్కడైనా తగలబెడితే తగలబెట్టకండి అని అంటున్నారు. ఎందుకు? భయము మనస్సులను ఆవరించుకుంది భయము. కానీ ప్రియులారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. తన పిల్లల్ని ఆయన ప్రేమించేటువంటి దేవుడు, మార్గాన్ని తెరిచేటువంటి దేవుడు, ద్వారాన్ని తెరిచేటువంటి దేవుడు. IT సెక్టర్ పడిపోయింది, నేను IT బీటెక్ చేశాను, నా పరిస్థితి ఏంటి అని చాలా మంది అనుకుంటారు. హల్లెలూయా. కానీ నీ దేవుడు నిన్ను విడివాడు. హల్లెలూయా. మార్గాన్ని నీకు చూపిస్తాడు, ద్వారాన్ని నీ కోసం తెరుస్తాడు. నువ్వు భయపడకు, నువ్వు సందేహించకు. ఆయన గొప్ప దేవుడు కార్యాన్ని చేస్తాడు. నువ్వు మాత్రం నీ నోటి మాటను మార్చుకొని అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, అవిశ్వాసపు మాటల్ని ప్రక్కన పెట్టి విశ్వాసముతో పలుకు, మై గాడ్ ఈస్ విత్ మీ అను. హల్లెలూయా. ఏమంటావు? మై గాడ్ ఈస్ విత్ మీ. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, మార్గాన్ని తెరుస్తాడు, ద్వారాన్ని తెరుస్తాడు. ఆయన నాకు సమస్తాన్ని అనుకూలంగా చేయబోతున్నాడని విశ్వాసముతో పలుకు, విజయము నువ్వు ఆస్వాదిస్తావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క సమాధానము, మరి నెమ్మది మీ హృదయాలను ఆకట్టుకోవాలని, నీ మనస్సులను ఆకట్టుకోవాలని నా ప్రార్థన ఉన్నది. దేవుని యొక్క మరి పేరులో, యెహోవా షాలోమ్ అనేటువంటి పేరులో సమాధానము, నెమ్మది మీకందరికీ కలుగును గాక. ఆమేన్. మీ ప్రక్కన వారికి షాలోమ్ అని చెప్పండి ఒకసారి, చేతులు కలిపి. షాలోమ్. షలోమ్ అంటారా? షాలోమ్ అంటారా? షలోమ్. ఓకే. అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఓకే. దేవుని సమాధానం మీకందరికీ కలుగునుగాక. ఈ ఉదయకాలము
తన నెమ్మది మీ హృదయాల్ని కాచి కాపాడి మీకు ధైర్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రాలు. నీ నామానికి మహిమ కలుగును గాక. నీవు మంచివాడవు, ప్రేమించేటువంటి దేవుడవు తండ్రి. ఇదిగో ప్రభువా, తల్లి గర్భములో నుండే రూపించక ముందే నన్ను ఎరిగి ఉన్నావు. ఇదిగో అని నువ్వు సెలవిచ్చావు తండ్రి. యేసుక్రీస్తు ద్వారా నేను ప్రేమించబడ్డానని సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నేను దీవించబడ్డాను, ఆశీర్వించబడ్డాను అని నువ్వు అంటున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ నాలో నివసిస్తూ ఉంది. ఇదిగో నేను దేవుని యొక్క సొత్తైనటువంటి వాడను, ఆయన ప్రజలై ఉన్నాను, ఆయన యొక్క సొత్తైనటువంటి వ్యక్తిని అని ప్రభువా నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను తండ్రి. నా పట్ల దేవుడు ఒక చక్కటి ప్రణాళిక, చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడని విశ్వసిస్తున్నాను తండ్రి. నా మనస్సులో సందేహాన్ని తీసివేస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ యొక్క సమస్య ఇంకా వెళ్ళిపోకుండా ఉన్నా సరే తండ్రి, నేను విశ్వసించి నా దేవుడు నా ఈ పరిస్థితుల నుండి బయటికి రప్పిస్తాడని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను తండ్రి. నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు తండ్రి కూడినటువంటి బిడ్డలందరినీ దర్శించండి, వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి. ఇదిగో తండ్రి, ఎవరు కూడా గిద్యోను వలె, తోమా వలె ప్రభువా సందేహించకుండా, పేతురు వలె సందేహించకుండా, ఇదిగో తండ్రి పరిపూర్ణంగా నేను నమ్మి పరిపూర్ణంగా నీ యందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. లోకాన్ని చూసినప్పుడు, పరిస్థితులను చూసినప్పుడు సందేహాలు మా మనసులో వస్తున్నాయి, ఆలోచనలు మా మనసులో వస్తున్నాయి. నిజంగా దేవుడు మంచివాడా, ప్రేమించే దేవుడా అని అనుకుంటున్నాం. కానీ తండ్రి, ఇదిగో ప్రభువా, మా సందేహాలు ప్రక్కన పెట్టి నీ వాక్యాన్ని ప్రభువా మేము తండ్రి మరి వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యానికి తండ్రి మేము ఒప్పుకొని జీవించే కృపను మాకు దయచేయండి. ఈ గొప్ప కార్యాలు మా జీవితంలో చేయబోతున్నందుకు వందనాలు. రానున్న దినములో తండ్రి నీ బిడ్డల్ని తండ్రి సమృద్ధితో, నెమ్మదితో, సమాధానముతో నింపబోతున్నందుకు వందనాలు. అపవాది కార్యాలన్నీ కూడా నిర్మూలము చేయబోతున్నందుకు వందనాలు. పేదరికాన్ని తొలగించబోతున్నందుకు వందనాలు. ఇదిగో నీ బిడ్డల యొక్క జీవితంలో సమృద్ధిని కలగ చేయబోతున్నందుకు వందనాలు. ఇదిగో తండ్రి, అపవాది యొక్క తండ్రి నాశనాన్ని నువ్వు తొలగించి తండ్రి వారి జీవితాల్లో ప్రభువా నెమ్మదిని కలగ చేయబోతున్నందుకు వందనాలు. భయాన్ని తీసివేసి తండ్రి, ఇదిగో తండ్రి వారి జీవితాల్లో విశ్వాసాన్ని కలగ చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప కార్యాలు ప్రభువా నా బిడ్డలో తండ్రి, నా యొక్క సంఘంలో ప్రభువా, నా యొక్క కుటుంబంలో, నా యొక్క బిడ్డల యొక్క జీవితంలో తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఇది నువ్వు జరిగిస్తావని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను తండ్రి. మరి ఈ యొక్క గొప్ప కార్యాలు నువ్వు రాను దినాలు చేయబోతున్నావు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నేను రాను దినాల్లో ఇవి చూడబోతున్నాను. నేను విశ్వసించి మీ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసయ్య పేరిట నేను మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్.